ఘనంగా ముగిసిన శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ 10వ వార్షికోత్సవం వేడుకలు 6-7 తేదీల్లో టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమైన ఈ వేడుకలు మొదటి రోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 7వ తేదీ జరిగిన కార్యక్రమంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ ఏదర హరిబాబు పాల్గొని ఈ ఇన్స్టిట్యూట్ చేస్తున్న కార్యక్రమాలు ఒంగోలుకే గర్వకారణమని చెప్పారు. డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం కూచిపూడి గురువు గారికి ఘనంగా సన్మానించారు. మన సంస్థ తరఫున శంకర విజయాన్ని ప్రదర్శింపజేశారు. మేడం గారు మీరు చూడండి వారికి చెప్పి 1.5 గంట సేపు స్వామి వారు కూర్చొని ఈ శంకర విజయాన్ని వీక్షించారు. ఆ తదుపరి తిరుపతిలో పెళ్లి చేస్తున్నాము. మహతి ఆడిటోరియంలో కూడా ఈ శంకర విజయాన్ని ప్రదర్శింపజేయండి, చాలా చక్కగా ప్రదర్శించారు అని మళ్ళా 2 రోజుల్లోనే మహతి ఆడిటోరియంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి కూడా వదాన్యమైనటువంటి గోడ రామ్మోహన్ దంపతులే సహకరించారు. అక్కడ సాంప్రదాయ కాలేజీలు, స్వయంపాలతో నడుస్తున్నటువంటి కాలేజీలు ఉన్నాయి. ఆ పిల్లలందరూ వేద పాఠశాలలో ఉండేటువంటి పిల్లలందరూ అందరూ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తదుపరి మళ్ళా ఇదే కార్యక్రమాన్ని స్వయంవారి వాళ్ళు లేక కళలు అంతరించిపోతున్న రోజుల్లో కళలను బ్రతికించండి, ఆశీర్వదించండి అని స్లోగన్తో తర్వాత ఈదన హరిబాబు గారిని చిరు సత్కారం అందజేస్తున్నాం. చిన్న బెల్లంతో సార్ తర్వాత వేదవంతి గారికి మా యొక్క సంతానం అందుకున్నారు. వేదికలందరికీ పెద్దలందరికీ మా సత్కారం స్వీకరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కాజా సుబ్రహ్మణ్యం గారు వారి యొక్క అమూల్య సందేశాన్ని మనకు అందిస్తారు. నమస్తే. ఈ నళిని ప్రియ ఈ కూచిపూడి నృత్య కళా నృత్యానికి మూల స్తంభం శేషయ్య గారు. నేను చూశాను ఆ అమ్మాయికి నాట్యం నేర్పించడానికి ఆయన పడినటువంటి శ్రమ, అనేక రకాలైనటువంటి అంటే సపోర్టివ్ పిల్లర్స్ నేను ఉండొచ్చు, కానీ మూల స్తంభం శ్రీ ఈదర హరిబాబు గారు. సగర్వంగా చెప్పచ్చు, భారతదేశంలోనే ఎన్టీఆర్ కళా పరిషత్ లాగా కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సంస్థ లేదు. సగర్వంగా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం వారి యొక్క సహకారంతో లేకపోతే ఇంకోటో అండదండలతో కాకుండా ఒక వ్యక్తి నిలబడి చేసేటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ కళా పరిషత్. ఎంత చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటిది అది వారికే తెలియాలి. శ్రీ కూడా రామ్మోహన్ రావు గారు, నేను చాలా సభల్లో కూడా చెప్తుంటాను, శ్రీకృష్ణదేవరాయలు తండ్రి ఎవరో తెలియదు, అంటే చరిత్ర తెలిసిన వాడికి తెలుస్తుంది. అలాగే రాజరాజ నరేంద్రుడి యొక్క తండ్రి తెలియదు. పెదకోమటి వేమారెడ్డి గారి గురించి, ఆయన యొక్క తండ్రి గారి గురించి కూడా తెలియదు. పెదకోమటి వేమారెడ్డి గారి గురించి శ్రీనాథుడు తన కావ్యంలో చెప్పబెట్టి కళాకారులని కవులని పోషించినటువంటి రాజును మాత్రమే చరిత్రలో ఇప్పటికీ పేరు ప్రసిద్ధి పొంది నిలిచారు.
అటువంటి కళాకారులను పోషించేటువంటి శ్రీ రామ్మోహన్ రావు, ఇక మన ఒంగోలుకి సంగీత అమృతాన్ని పంచుతున్నటువంటి శ్రీ కుటుంబి శ్రీనివాసరావు గారు, వారి తండ్రి గారు 1993 సంవత్సరంలో నన్ను ఒంగోలుకి పిలిచి నా శిష్యురాళ్ళ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ నేనే పేరు పెట్టాను. కానీ నా ఇన్స్టిట్యూట్కి పేరు పెట్టింది వేదవతి. సాయి కళాన్ని మనసులో భారత తగ్గుతుంది. మీకు ఒక అద్భుతమైనటువంటి విద్యుత్తు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గేమ్స్ అయినా 70 పడినాక ఆయన సక్సెస్. కాబట్టి అన్నింటినీ ఏదో ఒక కళను నేర్చుకుని మీ మనస్సు వికసిస్తుంది. మానసిక శ్రాంతి నుంచి విశ్రాంతి పొందుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ సన్మానం అంటే ఇవాళ చేసినటువంటి సన్మానం చాలా గొప్పది. అని ఇది పొడి మాటలు మాకు ఆనందం కలిగించేది ఏమిటి అంటే ఈ కళలను ఇలా కొనసాగించడం అనేటువంటిది. కాబట్టి ఈ కళలను కొనసాగిస్తే నేను చూస్తున్నానంటే మా గురువులను తీసుకున్నటువంటి ఈ ఇవాళ నేను చూసినటువంటి ఈ సంస్కృతి వాళ్ళకి నిరంతర శ్రమంతలాగా పెట్టుకుంటే అప్పుడు చేకూరుతుంది. ఇలా కనీసం మరి కొంతమంది ఉన్నారు, శిక్షకులు కూడా ఉన్నారు. కానీ కళాకారులు ఈ కళాకారులు సాహసమే కాదు, అది అవసరం కూడా. కాబట్టి అటువంటి స్థితికి మీలో కొంతమంది అయినా, ఎందుకంటే టీచర్ గారికి మేము ఇచ్చేటువంటి డబ్బులు ఉపయోగపడతాయని అంటున్నారు, మేము కళను పోషిస్తున్నాం అంటున్నారు అని చాలామంది అనుకుంటారు. కానీ నేను చాలామంది తెలియదాను, ఇది మన కళలను పోషిస్తే కాదండి, మన సంస్కృతిని మనం కాపాడుకుంటుంది. మన జాతి గమనించారు. ప్రపంచంలో అనేక నాగరికతలు నశించిపోయింది. మన జాతి పురాతనత్వాన్ని పెరుగుతున్నాయి. చదువుకుంటే మీకు బుద్ధి వికసిస్తుంది, కానీ కళలు నేర్చుకుంటే మనసు వికసిస్తుంది. కళాత్మక మనోవికాసం అనేటువంటి ట్యాగ్ కూడా ఆ వెనకాలటువంటి ఇలా మనోవికాసాన్ని కలిగించేటువంటి కావాలి అని చెప్పేటువంటి కళలు ఆ ఉద్దేశంతో పెట్టాను. ఎంతైనా అభినందనలు. ఎందుకంటే మనం నేర్చుకున్నది పక్క వాళ్ళకి నేర్పడం ఒక ఏంటంటే దానికి కొంత జోడించి నేర్పడం, అంటే క్రియేటివిటీ లేకపోతే ఏ కళ రాణించదు. ఒక 100-200 సంవత్సరాల క్రితం ఉండేటువంటి కళకి ఇవాళ ఉండేటువంటి కళకి తేడా చూపించాలి. అనేక రకాలైనటువంటి మాధ్యమాలు ప్రపంచం పెరిగిపోతున్నటువంటి ప్రపంచంలో సాంప్రదాయాన్ని జరగకుండా నూతనత్వాన్ని జోడించి, సినిమా వచ్చిన తర్వాత చాలా రకరకాల మార్పులు వచ్చినాయి. అన్ని కళలు నాటక రంగంలో కూడా చాలా తేడా వచ్చింది. అటువంటి వాటిని చూసుకొని సాంప్రదాయాన్ని జరగకుండా ఒక సాంప్రదాయాన్ని కొనసాగించడం అనేటువంటి చాలా నేర్పుకొని ఉన్నటువంటి నేను ఈ విషయం ఎప్పుడూ అమ్మాయిని అభినందిస్తూనే ఉంటాను. దాన్ని ఉపయోగపడితేనేమో అసలు తక్కువైనది అసలుగా మంచి అసలు కూడా జోడించడం అనేటువంటిది ఒక నాట్యాచార్యంగా ఆవిడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇంకా ఏంటంటే పెద్దగా పిల్లలందరూ కూడా అభ్యసిస్తున్నారు. నేను 94 నుంచి 2004 వరకు ఇక్కడ ఉన్నాను. ఆ రోజు ఇంకా ఆనందం లేదు. ఇంకా మా చదువులో చెప్తున్నాడు, ఒంగోలు అంటే ఉండగా ముందు గారు అంటే నాటకం ఉన్నా కూడా అంటే కళలకి ఆ రోజుల్లో ఇంత ప్రాధాన్యత లేదు. ప్రోగ్రామ్ పేపర్లో పడాలి అంటే అవకాశాలు కూడా లేవు. 30 సంవత్సరాల క్రితం
రాయపేట అదంతా కూడా ఇప్పుడు ఈ పక్కన కూడా వచ్చేసి ఈ ప్రాంతాల్లో మీరందరూ కూడా నేర్చుకుంటున్నందుకు చిన్నారికి నేర్పిస్తున్నందుకు పెద్దలందరికీ కూడా నా ఆశతోటి ఆకాంక్షతోటి అందరికీ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొడుకు వారికి శుభాశిస్సులు తెలుపుకుంటూ ఒక్క సమయభావం వల్ల ఒక 2 నిమిషాలు సంతరించుకుంటూ దయచేసి శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో నుంచి కొన్ని ఘట్టాలని ఈ జెండాలో ప్రదర్శిస్తారు. కొన్ని సాంస్కృతిక నృత్యాలు కూడా కొన్ని ప్రదర్శించబడతాయి. రాజ్యాంగం కలిగించి జెండాలను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. చిరంజీవి శ్రీనివాసరావు, చిరంజీవి సౌభాగ్యవతి శివకుమారి గారు ఇరువురికి గురువు గారు సన్మాన కార్యక్రమం, శిష్యుల యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం సభకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి మన ఇన్స్టిట్యూట్ నడుస్తున్న ఈ సంస్థని రిజిస్ట్రేషన్ చేద్దామని ఎన్నాళ్ళ నుంచో మేము అనుకుంటుంటే మా చిన్నారి మీ గురువు గారు అయినటువంటి శివకుమార్ గారు అంగీకరించలేదు. ఈరోజు వారి దగ్గర శిష్యులుగా సీనియర్ శిష్యులైనటువంటి విద్యార్థులు పట్టుబట్టి ఈ సంస్థని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఈ డయాసని అందజేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మన సంస్థకి ప్రత్యేకమైన గుర్తింపు అనేది వచ్చింది. దానికి మీకు అవకాశంతో ఆనందాన్ని తెలియజేయవలసిందిగా ఉంటుంది. ఎంత బాగా ఉన్నా జరిగేలా చేసిందంటే ఆ పిల్లలకు చాలా సంతోషంగా అవుతుంది. ఈ రోజుకి తను 10th ఇంటర్ చదువుతాడు, 2nd నీట్ ప్రిపేర్ అవుతాడు. ఏ రోజు డ్యాన్స్ దానికి అనుకోని తదుపరి సాత్విక అలాగే కృష్ణరెడ్డి గారిని చూశారు. నిన్న ఈరోజు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారా లేదా కాదు, మా సహాయం కావాలా అని వస్తారు. ఈరోజుకి మొదటి సంవత్సరంలో జరిగిన తల్లిదండ్రులు అందరి కమిట్మెంట్ అలానే ఉంది. అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ దంపతులు మాకు ఎంతో ఇదివరకు చేసినటువంటి ప్రొజెక్టర్ కానీ మా అబ్బాయి నిన్న షిరిడీలో కూడా ఉన్న సాయిబాబాగా అంటే మొదటి నుంచి కృష్ణుడి పాత్రకి బాగా ఫేమస్ అబ్బాయి. మా అబ్బాయి తెలుసుకోవడం కాదు, 10 ఏళ్ళ నుంచి మాట్లాడు మా సంస్థతో అనుబంధం ఉన్న విద్యార్థిగా మాత్రమే ఈరోజు ఈ అవార్డును స్వీకరిస్తున్నాను. ఇక్కడ రావడం కుదరలేదు.